బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి స్కూటీని కారు ఢీకొట్టింది. అయితే తర్వాత సర్వీస్ రోడ్లోకి పల్టీలు కొట్టిన కారు స్పాట్లోనే స్కూటీపై వెళ్తున్న టీచర్ త్రివేణి అయితే మృతి చెందారు. కోటబొమ్మాలి మండలం మాకి వలస దగ్గర ఈ ఘటన జరిగింది. టెక్కలి మండలం సన్యాసిరావుపేట స్కూల్లో త్రివేణి టీచర్గా పనిచేస్తున్నారు. మృతురాలి స్వస్థలం ఆమదవలస మండలం తిమ్మాపురం గ్రామంగా తెలుస్తుంది. ఏడాది కిందట చిత్తూరు జిల్లా నుంచి సొంత జిల్లాకు వచ్చారు త్రివేణి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లో అందిస్తారు. రాము, చెప్పండి, ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది? నిత్య ఈరోజు ఉదయం టెక్కలి దగ్గర మాకి వాళ్ళ సమీపంలో 16 నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నుంచి వెళ్తున్న కారు అంటే ఒకవైపు నుంచి కారు వెళ్తుంటే అతని వైపు నుంచి పాఠశాలకు వెళ్తున్న టీచర్ ఉపాధ్యాయులు త్రివేణి అనే టీచర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే వెళ్తున్న కారు టైర్ పంచర్ అవడంతో అవతల వైపు నుంచి వెళ్తున్న ఎవరైతే ఉన్నారో త్రివేణి టీచర్ ని పల్టీలు కొట్టి ఢీకొనడంతో ఆవిడ అక్కడికక్కడే పడిన వెంటనే కూడా ఆవిడ డివైడర్ ఢీకొనడంతో అక్కడికక్కడే త్రివేణి మరణించారు. అయితే త్రివేణి అక్కడ కోటబాబాయ్ మండలంలో టెక్కలి మండలం సన్యాసిపేట స్కూల్లో పనిచేస్తుంది. అయితే గత ఏడాది క్రితం ఆవిడ టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత ఆవిడ చిత్తూరు జిల్లాలో గత కొంతకాలం పనిచేసిన తర్వాత సొంతూరు ఆమదాలవలస దగ్గర తిమ్మాపురం సొంతూరుకి వచ్చేద్దాం నిర్ణయించుకున్నతో అక్కడ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లో భాగంగా ఆవిడ ఏడాది క్రితం అహ్మదాబాద్ వచ్చారు. అహ్మదాబాద్ నుంచి ఇక్కడ టెక్కలి మండలంలోని సన్యాసిపేట దగ్గర స్కూల్లో ఆవిడకి పోస్టింగ్ ఇవ్వడంతో గత ఏడాది కాలంగా కూడా త్రివేణి అక్కడే పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం స్థానికంగా అక్కడే ఉంటూ ఆవిడ స్కూల్ దగ్గరలోనే ఉంటూ కూడా స్కూటీపై ఆవిడ స్కూల్ కి వెళ్లి వస్తుంటారు. ఇదే సమయంలో తెల్లవారి స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఆవిడ వేలు ఆవిడ కరెక్ట్ గానే వెళ్తున్నారు, కానీ పక్క వేలు వెళ్తున్న కారు టైర్ పేలడంతో బోల్తాలు కొట్టి మామూలు సైడ్ పక్క లైన్ లో వెళ్తున్న త్రివేణి స్కూటీని ఢీకోవడంతో త్రివేణి అక్కడికక్కడే రోడ్డుపై పడిన వెంటనే డివైడర్ ఢీకోవడంతో త్రివేణి అక్కడికక్కడే మరణించారు. త్రివేణికి 2 ఆడపిల్లలు. అయితే చిన్న వయసులోనే జాబ్ వచ్చింది. కుటుంబంకి ఆశ్రయంగా ఉంటున్న తల్లి మరణం తర్వాత పిల్లలంతా కూడా రోధిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది క్రితమే ఇక్కడికి వచ్చారు, అంతా బాగానే ఉంది. కుటుంబ సభ్యులతో ఒకే దగ్గర ఉండి పిల్లలు స్కూల్లో చదివించుకుంటూ మరి తను కూడా స్కూల్ కి దగ్గరలో కూడా రోజు వెళ్ళి వస్తూ కూడా చాలా లైఫ్ అంతా కూడా సాక్షిగా జరుగుతున్న సమయంలో దేవుడు ఈ విధంగా చేయడం పట్ల కూడా అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మొత్తం బాడీని అయితే స్థానికంగా ఉన్న టెక్కలి హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత ఏదైతే ఎక్కడ ఆమదవలసిన తిమ్మాపూర్ తన సొంత గ్రామానికి పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అనేది సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం త్రివేణి చిన్న వయసులోనే జాబ్ సంపాదించింది, కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఇటువంటి సమయంలో 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలు చదివించుకుంటూ కూడా లైఫ్ అంతా కూడా సాక్షిగా అవుతున్న సమయంలో ఈ విధంగా ఒకసారిగా ప్రమాదం జరిగి త్రివేణి మరణించిన పట్ల కూడా మొత్తం అంతా కూడా స్థానికంగా ఉన్న టీచర్స్ తో పాటు కుటుంబ సభ్యులంతా కూడా తిమ్మాపురంలోని వారి బంధువులంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. 2 ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు ఈ విధంగా జరగడం పట్ల కూడా అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ సంబంధించిన యూనియన్ నాయకులంతా కూడా త్రివేణి మృతి పట్ల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే చక్కగా లైఫ్ ని సాఫీగా వెళ్తున్న సమయంలో త్రివేణి మరణించడం పట్ల తోటి ఉపాధ్యాయులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమే చూస్తే త్రివేణి రోజు కూడా అక్కడ స్థానికంగా ఉంటూ సన్యాసిపేట స్కూల్లోనికి నిత్యం అప్ అండ్ డౌన్ చేస్తున్న సమయంలోనే ఆవిడ చక్కగా స్కూల్కి వెళ్తున్న సమయంలో ఈ విధంగా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి మరణించడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్బంధనం. ముఖ్యంగా కుటుంబం ఏదైతే తిమ్మాపురంలోని ఆమదవలస దగ్గరలోని వాళ్ళ తిమ్మాపురంలోని వారి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న త్రివేణి మరణించడం పట్ల కూడా వారంతా కూడా తీవ్రంగా కలచేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పోలీసు అయితే కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి కూడా మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత త్రివేణి మృతదేహాన్ని ఈరోజు సాయంత్రానికి వారి కుటుంబ సభ్యులకి అందజేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిత్య అయితే రాము, ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కారు అతివేగంతో పాటు కారు పంక్చర్ అయినట్టు తెలుస్తుంది. పంక్చర్ అయిన వెంటనే కారు బోల్తాల పడి ఇటువైపు వారు వెళ్తున్న వే నుంచి అవతల వైపు రోడ్లోని బోల్తా కొట్టిన సమయంలో అటు నుంచి వెళ్తున్న త్రివేణిపై కూడా కారు ఢీకొనడంతో త్రివేణి అక్కడికక్కడే అక్కడి నుంచి వెహికల్ స్కూటీ నుంచి కింద పడిన వెంటనే కూడా పక్కన ఉన్న డివైడర్ కూడా తను తగిలినట్టు తెలుస్తుంది. ఈ వెంటనే కూడా అక్కడ త్రివేణి అక్కడికక్కడ కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. కారు వేగంతో పాటు
కారుకి పంచర్ అయిందని అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకేమైనా కారు అంటే కారులో వారికి సంబంధించి ఎవరికి ఏం అవ్వలేదు. వారికి స్వల్ప గాయాలతో వారంతా కూడా బయటపడ్డారు. కానీ కారు అతివేగంతో పాటు ప్రమాదానికి టైర్ పంచర్ అవ్వడం కూడా ఒక కారణంగా తెలుస్తుంది నిత్య. రైట్ రాము, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా విజువల్స్లో, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు అక్కడ ఎంత ఘోరంగా ప్రమాదం అయితే జరిగిందో. సో శ్రీకాకుళంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అదుపు తప్పి స్కూటీని ఢీకొట్టింది కారు, తర్వాత సర్వీస్ రోడ్లోకి పల్టీని కొట్టింది. అయితే స్పాట్లోనే స్కూటీపై వెళ్తున్న టీచర్ త్రివేణి అయితే మృతి చెందారు. కోటబొమ్మాలి మండలం మాకి వలస దగ్గర ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. టెక్కలి మండలం సన్యాసిరావుపేట స్కూల్లో త్రివేణి అయితే టీచర్గా పనిచేస్తున్నారు. మృతురాలు స్వస్థలం అయితే ఆముదవలస మండలం తిమ్మాపురం గ్రామంగా తెలుస్తుంది. ఏడాది కిందట చిత్తూరు జిల్లా నుంచి సొంత జిల్లాకు వచ్చారు ఈ త్రివేణి.